మీరు విన్నారు, విల్సన్ గారి మాటలు విన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు సార్? విల్సన్ విల్సన్ గారు చెప్పిన దాన్ని నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను అండి. నేను మొదట చెప్పేటప్పుడు కూడా 11,400 కోట్లు నేను ఆహ్వానించిన. ఆ రకంగా ఆ డబ్బులు ఇవ్వడం అనేటువంటిది అభినందించదగింది. నాకు గాయపడింది ఎక్కడంటే విష్ణుకుమార్ రాజు గారు ప్రైవేటీకరణ మా విధానం. ఇప్పుడు అక్కడ పోయి కార్మికుల దగ్గర చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు విల్సన్ గారు ఏం చెప్తున్నారు, లేదు మాకు ఆలోచన లేదు, దాన్ని కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, అందరూ కలిసి పని అది మంచిది. ఎందుకంటే వాళ్ళని ఒక్కరినే మేము ముద్దాయిలుగా నేను చెప్పడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో అందరూ అన్ని పార్టీలు, ఎందుకంటే అది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రతీక అనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ మనోడు కుమారస్వామి కూడా పక్క రాష్ట్రమే, అక్కడ ఉన్నటువంటి విజయనగర్ స్టీల్ పోయిందండి. అవును, ఇప్పుడు ఒకేసారి 3 వచ్చినాయి, సేలము, విజయనగర్, తర్వాత మన విశాఖ. దీంట్లో విశాఖలో కార్మికవర్గం చైతన్యంతో పోరాడుతుంది, నిలబడింది. అది సేలం పోయింది, విజయనగర్ కూడా పోయింది. పోయింది. ఇప్పుడు మనకు శ్రీనివాస వర్మ గారు అనుకుంటాను, ఆయన సహాయ మంత్రి ఉక్కు పరిశ్రమలకు. అట్లాగే కుమారస్వామి ఉన్నాడు. నేను చెప్పేది ఏమిటంటే ఒక ఆల్ పార్టీ ఎఫర్ట్ అందరు కలిసి, విల్సన్ గారు అట్లాగే పురంధేశ్వరి గారు లేదా బీజేపీ మొత్తం చేయాలి. అయితే రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ లేదండి ఇంతవరకు. మరి నేనే ఎక్కడ చూడలేదు కుమారస్వామి గారు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తున్నామని ఎక్కడ చెప్పినట్లు నేను వినలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది. అదే కనుక వస్తే హర్షణీయం. కాబట్టి అది కూడా ప్రెజర్ బిల్డప్ చేసి మనం క్యాప్టివ్ మైన్స్ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఐరన్ ఓర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం కేటాయింపు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలా. మూడోది ఏమంటే ఇప్పుడు విల్సన్ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు మీరెటు దీన్ని నడపదలుచుకున్నప్పుడు 2 సపరేట్ ఆర్ఎన్ఎల్ ఒకటి షెయిల్ ఒకటి ఉండడం కంటే ఒకే ఆర్గనైజేషన్ కనుక చేస్తే ఆ ఆర్గనైజేషన్ యొక్క లాభాలు దీనికి వాడుకోవచ్చు, ఈ ఆర్గనైజేషన్లో వచ్చే లాభాలు దానికి వాడుకోవచ్చు. ఆ రకంగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ మొత్తం స్టీల్ ఇండస్ట్రీ మీద చేయొచ్చు. అది మీరు కూడా ఒత్తిడి తీసుకుంటారనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే మీ పార్టీ శ్రేణులకు మేము చేస్తాం ప్రైవేటీకరణ అనే పద్ధతిలో కాకుండా మీరు చాలా ఇప్పుడు 11,400 కోట్లు కేటాయింపజేయడం అనేది ఒక అభినందించదగినటువంటి విషయం. ఇంకొంచెం దాన్ని ఆ 2 విషయాల్లో అందరూ పట్టుబట్టి షేర్లో కలపడం, క్యాప్టివ్ మైన్స్ కింద తీసుకుని రావడం జరిగితే ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనేటువంటి భయం ఉండదండి, పర్మనెంట్ గా అవుతుంది. అట్లాగే సిఇఓ లేరు, దానికి సిఎండి సిఇఓ లేరు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే చూడాలి దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఏదో 11,400 కోట్లతో వైకుంఠానికి పోతామని చెప్పడం కాకుండా అరచేతిలో స్వర్గం చూపించడం అవుతుంది కాదు. అన్ని విధాలా దాన్ని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం బాధ్యత ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడిగా అప్పుడు మూతపడుతున్నప్పుడు నేను ఆదుకున్నాను, ఇప్పుడు నేను వెరీ గుడ్, ఆ స్టేట్మెంట్ నేను అభినందిస్తా. కానీ ఆచరణలో చేయాలి కదా. కరెక్ట్. మాటలు కాదు. మీరు ఆర్చిమిట్టలు క్యాప్టివ్ మైన్స్ గురించి మీరు ప్రమోట్ చేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. వర్కర్లు 1,00,000 మందికి ఆడ ఉద్యోగాలు పోతాయని భయం ఉండే వాళ్ళకు ఎంత బాధ ఉంటుంది. ఆర్చిమిట్టలది ఇప్పుడు ఎందుకు, అది ముందు స్టీల్ ప్లాంట్ చూడండి, విశాఖ స్టీల్ ప్లాంట్. కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మారిటోరియం ప్రకటించడము లేదా రీషెడ్యూల్ చేసుకోవడం అది పెద్ద కష్టం కాదు. కానీ క్యాప్టివ్ మైన్స్ షెయిల్ ఈ 2 కనుక తేలితే విశాఖ స్టీల్ కు భవిష్యత్తు ఉంటుందండి. దాని మీద కేంద్రీకరించమని విల్సన్ గారి ద్వారా వారి పార్టీ మొత్తాన్ని నేను కోరుతున్నాను. రెచ్చగొట్టే పద్ధతిలో పోయి కార్మికులు తిట్టకుండా కొంచెం సమయం పాటిస్తే మంచిదని రిక్వెస్ట్ చేస్తాను. వండర్ఫుల్ రిక్వెజిషన్. రైట్, అచ్యుతరావు గారు. ఇప్పుడు గఫూర్ గారు